చెప్పింది విను. నువ్వు హీరోయిన్ అయ్యి డబ్బు తప్ప ఏం సంపాదించగలిగావు? నీలాగా గ్లామర్ పిచ్చితో జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళని ఎంతమందిని నేను చూశాను. నువ్వు కూడా. షటప్! నాకు కావాల్సింది నీ సజెషన్ కాదు, నా డెసిషన్ చెప్పానంతే. చెప్పింది వినకపోతే చెప్పే పద్ధతి వేరేలా ఉంటుంది. హెయిర్ వెనక్కి, స్ట్రైట్. చెప్పండి మేడం, ఫేస్ స్ట్రైట్, కొంచెం హెయిర్ వెనక్కి. ఎంత ఎక్కువ ఎక్స్పోజింగ్ చేస్తే అన్ని అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. చెప్పింది చెయ్యి. ఓకే, రెడీ? ఓకే. స్మైల్. రెడీ? ఓకే. స్టడీ. ఓకే. ఓకేనా? ఓకే. ఓకే మేడం, ప్రొఫైల్ కొంచెం పైకి చూడండి. స్మైల్. ఈ మాత్రం దానికి సిగ్గుపడితేలా? దీని తర్వాత బాత్రూంలో స్టిల్స్, బికినీలో స్టిల్స్ తీయాలి. ఎలా ఉంది? ఫుల్ బాటిల్ తాకిన ఎక్కని కిక్కు ఈ ఫోటోలు చూస్తే ఎక్కేస్తుంది. నిజంగా ఎక్సలెంట్. ఏ యాంగిల్లో ఫోటోలు చూసినా అద్దరిపోతుంది. చెప్పాను కదా, నా చెల్లెలు నన్ను మించిన అందగత్తని. ఈ ఫోటోలు గాని బయటికెళ్తే ప్రొడ్యూసర్స్ కాల్ షీట్ల కోసం మీ ఇంటి ముందు క్యూ కడతారు. మరి హీరోకి ఫోన్ చేసి చెప్పండి. ష్యూర్. నమస్కారం అండి హీరో గారు, నేను ప్రొడ్యూసర్ దండే శ్రీనివాసరావుని మాట్లాడుతున్నాను. మన సినిమాలో హీరోయిన్ కోసం ఒక మంచి అమ్మాయిని చూశాను సార్. మనం చూసిన అమ్మాయిల కంటే ఈ అమ్మాయి బెస్ట్ సార్. ఫ్రంట్ ప్రొఫైల్ టాలీవుడ్, బ్యాక్ ప్రొఫైల్ బాలీవుడ్. సినిమాలో రెయిన్ సాంగ్ పెడితే 50 డేస్, రేప్ సీన్ పెడితే 100 డేస్. మీరేసే స్టెప్పులకి ఈ అమ్మాయి ఎక్స్పోజింగ్ని మిక్సింగ్ చేసామనుకోండి, మన సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది. అమ్మాయి 100% సెక్స్ అప్పీల్ సార్. అమ్మాయి ఎవరో కాదు, హీరోయిన్ మాధురి సిస్టరే. మాధురి పక్కనే ఉంది, ఒక్కసారి మాట్లాడండి. ఏమండి హీరో గారు, ఎలా ఉన్నారు? నేను గుర్తున్నానా? యూ నాటీ. మీరు చేయబోయే 3 సినిమాల్లో నా చెల్లెల్ని హీరోయిన్గా చేస్తానంటే ఓకే బాయ్. హీరో సైడ్ నుంచి ఓకే, మీరే అంటారు? హీరో గారు ఓకే అంటే నేను ఓకే. ఆయన చెప్పిన తర్వాత ఇక నేను చెప్పేదే ఉంది. ఆయన ఎలా చెప్తే అలా. రేపొస్తాను. వెళ్ళండి. రమ్య, ఓ ఇక్కడే ఉన్నావా? డేట్స్ ఇస్తాననగానే ప్రొడ్యూసర్లు పండగ చేసుకునే హీరోతో హీరోయిన్గా చేయబోతున్నావు. యు ఆర్ వెరీ లక్కీ. అర్థం కాకపోవడానికి నువ్వు చిన్నపిల్లవు కాదుగా. ఆ హీరోతో నువ్వు కొంచెం క్లోజ్గా ఉన్నావనుకో, హీరోయిన్గా బిజీ అయిపోతావు. నా జీవితం గురించి స్వయంగా నిర్ణయాలు తీసుకునే అధికారం, ఆలోచించుకునే తెలివితేటలు నాకున్నాయి. ఏంటి నీకు తెలిసిన జీవితం? లైఫ్లో కరెన్సీ లేకపోతే అన్ని క్వశ్చన్ మార్కులే. అదే డబ్బుంటే పొగరుని పవర్ అంటారు, గర్వాన్ని హోదా అంటారు, చేతగాంతనాన్ని స్టైల్ అంటారు, పనికిమాలిన వేషాన్ని ఫ్యాషన్ అంటారు. దట్ ఈస్ పవర్ ఆఫ్ మనీ. రేపు నిన్ను తీసుకొచ్చి పరిచయం చేస్తానని హీరోకి చెప్పాను. రేపు ఫస్ట్ ఫ్లైట్కి ఊటీకి వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళి స్నానం చేసి రెస్ట్ తీసుకో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఇంట్లోంచి పారిపోయి వచ్చేశాను. ఎక్కడికి వెళ్లాలో నాకు తెలియలేదు. దారిలో మీ కారు కనిపించింది. మీకు తెలియకుండానే అందులో ఎక్కి దాక్కున్నాను. మీతో పాటు మీ వెనకే వచ్చేశాను. లోపలికొచ్చాక మీరు మోహిని భ్రమలో ఉన్నట్టు నాకు అర్థమైంది. నువ్వేం బాధపడకు. ఏది ఏమైనా నాకు మంచి ఫ్రెండ్ దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు నాకు షెల్టర్ ఇచ్చినందుకు థ్యాంక్స్. నేను వెళ్తాను. ఆగు రమ్య, ఎక్కడికెళ్తావు? తెలీదు. ఎప్పటికైనా వెళ్లాల్సిందే కదా. వెళ్తాను. చూడు, నువ్వు ఆల్రెడీ కష్టాల్లో ఉన్నావు. బయటికెళ్తే ఇంకా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను నీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయలేకపోవచ్చు, కానీ ఒక ఫ్రెండ్గా నీకే సహాయం కావాలన్నా చేస్తాను. థ్యాంక్ యూ. ఉంటాను. కానీ నేను ఇక్కడున్నట్టు ఎవరికీ తెలియకూడదు. తెలిస్తే నీకు కాదు, నాకు ప్రాబ్లం. ఏ? నాలాంటి బ్రహ్మచారింట్లో ఇంత అందమైన అమ్మాయి ఉంటే చూసేవాళ్ళందరూ ఏమనుకుంటారు? నమస్కారం సార్. నమస్తే
సారీ కొద్దిగా ఆలస్యమైంది. నో ప్రాబ్లం. నా పేరు శ్రీకర్, ఫిల్మ్ డైరెక్టర్ని. అవునండి, మీ సినిమాలు చాలా చూశాను, మీ గురించి విన్నాను. థ్యాంక్ యూ. ఈయన మా ప్రొడ్యూసర్ నిరంజన్ గారు. ఓహో, Nice to meet కూర్చోండి సార్, కూర్చోండి. నైస్ మీటింగ్ యూ. కూర్చోండి సార్. చెప్పండి సార్. మేము తీయబోయే నెక్స్ట్ సినిమాకి మిమ్మల్ని మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం చేయాలనుకుంటున్నాం. నన్నా? ఎస్, మీరు మ్యూజిక్ చేసిన యాడ్ ఫిల్మ్స్ చాలా చూశాను. పర్టికులర్ గా మీరు చేసిన వనమాలి సీరియల్ కు ఓపెనింగ్ టైటిల్ మ్యూజిక్ సింప్లీ సూపర్. థ్యాంక్ యూ సార్. మేం తీయబోయే మ్యూజికల్ లవ్ స్టోరీకి మీరే కరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్. కంగ్రాచులేషన్ సార్. ఈ రోజు చాలా మంచి రోజు, అడ్వాన్స్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. ఈ రోజు మంచి రోజు కాబట్టి ఏదైనా మంచి ట్యూన్ వినిపిస్తారా? ప్లీజ్. ఇప్పుడా? మీకు మూడు లేకపోతే వదిలేండి. నో నో, ఇట్స్ నేను ఓకే, చెప్తాను ఇట్స్ ఓకే. మూడుకి దానికి సంబంధం ఏముంది? తీసుకోండి. మంది లవ్ స్టోరీ కదా. హాయ్ భవాని, బాగున్నావా? మీ అత్తగారు నిన్ను బాగా చూసుకుంటున్నారా? మీ ఆయన ఎలా ఉన్నాడు? బాగున్నారు. గొడవలు ఏం లేవుగా? ఆహా, ఏం లేవు. అబ్బా, బ్లాక్ లేబుల్లా కళకళలాడిపోతుంది. మ్యాక్డోల్ చేద్దాయి ఉంటుంది. వెయిటింగా వాంటింగా ఏదైతే మనకెందుకు, మనం వెళ్ళి టచ్చింగ్ ఇచ్చేద్దాం. వస్తే ఛాన్సు, లేకపోతే చెబాట్లు. ఇది మనకు అలవాటే కదా. ఓకే, క్యారీ ఆన్. ఉంటానక్క. అలివేలు, నువ్వు ఎక్కడ రావేంటి? నీకోసం ఊరంతా వెతుకుతున్నాడు. నేను నీకు బర్త్డే నాడు కొన్న శారీలాగా ఉందే ఇది. ఈ శారీలో నువ్వు సోనాలి బింద్రే కంటే సన్నగా ఉన్నావు. మూడు వచ్చేస్తుంది అలివేలు, మూడు వచ్చేస్తుంది, మూడు వచ్చేస్తుంది, మూడు వచ్చేస్తుంది. అలివేలు అలివేలు అలివేలు, పబ్లిక్ ప్లేస్లో పట్టుకున్నానని ఫీల్ అవ్వు. మొగుడ్సు పెళ్ళాం సన్నాక మూడ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కానీ ప్లేస్కి ఇవ్వకూడదు. సారీ అండి, తాగిన మైకులో మా ఆవిడ అలివేలేమో అనుకున్నాను. అనుకోవడం ఏంటండి, మీ ఆవిడ అలివేలే. బ్లాక్ లేబులేమో అనుకున్నాను. నాట్ సరికే. సారీ అలివేలు, మందు తక్కువై నిన్ను గుర్తుపట్టలేకపోయాను. సరదాగా పార్క్కి వెళ్దాం పద. పార్కులో అయితే అందరు ఉంటారు, మన ఇంటికి వెళ్దాం. మీ ఇంటికా? ఇటు అటు. ఆటో. నువ్వు ఇంత కోఆపరేట్ చేస్తాం అనుకోలేదు నేను. మూడు వచ్చేస్తుంది. ఇంటికి వెళ్తున్నాం కదా, ఆ. అక్కడ ఇస్తాను. ఫుల్ మీల్స్ తినే ముందు ఇలా చిల్లర తిళ్ళు తినకూడదమ్మా, కాస్త ఓపి పట్టాలి. అబ్బా, ఎంత కోఆపరేషను. మన ఇల్లు వచ్చింది, దిగు. ఇల్లా? ఏంటిది మీ ఇల్లా? ఏదో ఆఫీస్లో ఉంది. అత్తగారి ఇల్లు కదా, అలాగే ఉంటది, రండి. ఓహో, అత్తగారింట్లో మర్యాదలు బాగా ఎక్కువగానే ఉన్నాయి. అరే, ఇంటి ముందు గోర్ఖాను కూడా కాపలా పెట్టారు. పోలీస్ స్టేషన్ ముందు గురకాలు ఉండరు, అతను పోలీసు. ఆ? పోలీస్ స్టేషనా? అవునరా, ఆ. లేడీ ఇన్స్పెక్టర్ పట్టుకొని అలివేలు అలివేలు అని కటింగ్లు ఇస్తావా? నువ్వు లేడీ ఇన్స్పెక్టర్వా? కొంచెం మందు ఎక్కువయ్యి. నాకు కొంచెం పొగరు ఎక్కువయ్యి. అది కాదు సిస్టర్. వరుస మార్చిన వాయింపు తప్పదు. నాడు ఎక్స్క్యూజ్ మీ సార్, ఏం కావాలి? లేడీస్ వేర్ కామన్ వేరా, మోడర్న్ వేరా? రెండును. ఏ సైజ్ కావాలో చెప్పండి. సైజు ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, థ్యాంక్స్. ఇన్నర్ వేర్ ఏమైనా కావాలా సార్? కావాలి. సైజ్ చెప్పండి. అదే సైజు. ఓకే సార్. ఇవేంటివి? ఆ, ఇవి కూడా లేడీస్ వాడేవి సార్. అయితే ప్యాక్ చేయండి. ఓకే సార్. ఈవిడేంటి ఇక్కడ ఉంది? పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంది. మీరేంటండి ఇక్కడ ఉన్నారు? మా ఆయన్ని లోపలేశారండి. ఆ? ఎవరైనా జామీన్ ఇస్తే వదిలేస్తారంట. ఆ? ఆ. ఆ. ఆ? నమస్కారం అండి. నమస్కారం. ఏంటి ఇతను వాడా? ఇప్పటికి 2 కోటింగ్లు ఇచ్చా, 3వ కోటింగ్ కి చిన్న కమర్షియల్ బ్రేక్ ఇచ్చా. నువ్వు ఒక అరగంట ముందొస్తే నాకు ఈ వాయింపు తగ్గును కదరా సుందరం. ఆయన నాకు బాగా తెలుసు మేడం. వాళ్ళు మేము పక్క ఫ్లాట్లోనే ఉంటాం. ఏమండి, మీకు అసలు బుద్ధుందా? ఇంత పెద్ద సిఐ గారికి సైట్ కొడతారా? మనిషి అడుగురు కొట్టాను. ఇక్కడ సంతకం పెట్టండి. అరే,
మరోసారి పిచ్చి పిచ్చి వేషాలు అంటే బొక్కలు ఎరగొడతాను. అయినా నీ పర్సనాలిటీ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి? మీరు ఏనుగు, నేను ఎలక. క్షమించండి అమ్మా, మీరు నోరు మూసుకోండి, మేము వస్తామండి. గెట్ అవుట్. థ్యాంక్ యూ. ఏమండి మిమ్మల్ని బాగా కొట్టారా, మీడియం గా కొట్టారా, కొంచెం కొట్టారా, ఏమైనా తింటారా? పోసి నీ తిండి తగలయా, రేపు నేను చచ్చాక నాకు పెట్టే పిండాకుడు కూడా నువ్వు లాక్కు తినేలాగా ఉన్నావే. అది కాదండి. ఏమండి, ఏమండి? నోరు మూసుకుని ఇంటికి పదండి. అలాగే. మిస్టర్ సుందర్, పోలీస్ స్టేషన్లో జరిగిన మ్యాటర్ ఎవరికి చెప్పండి, బాగోదు. సుందర్ చూడవే విస్పర్ తీసుకెళ్తున్నాడు. అవునే, వాడితో అతనికే పని. రమ్య, రమ్య, వస్తున్నా. అరే ఆ డ్రెస్ నీ డ్రెస్సే బాగుందా? ఏ ఇవన్నీ ఎవరికి? నీకోసమే. ఇవాళ నాకు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ వచ్చింది. అవునా? అడ్వాన్స్ కూడా ఇచ్చారు. Congrats. అందుకే నీకోసం ఇవన్నీ కొన్నాను. అవును, నాకు చిన్న డౌట్. ఆడవాళ్ళు మామూలుగా నాతో మాట్లాడడానికే ఇష్టపడరు. అలాంటిది నా వెనక చేరి ముందు చేరి విస్పర్ 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 ఒకటే గోల. ఏంటి విస్పర్ అంటే? Whisper. ఏంటి? విస్పరా? అవును విస్పరే. ఏంటి? వాళ్ళు నిన్న అలా అంటలో తప్పు లేదు. అవి లేడీస్ వాడేవి. నిన్నెవరు తెమ్మన్నారు? లేడీస్. ఆ. నువ్వు లేడీవే కదా, లేడీస్ కావాల్సినవన్నీ ఇమ్మన్నాను, వాళ్ళు ఇవి ఇచ్చారు. నీకు విస్పర్ వద్దా? ఛీ, యాడ్ మ్యూజిక్ డైరెక్టర్వి, ఆ మాత్రం కూడా తెలీదా? ఈ సుందరంగాడి మ్యాటర్ ఎవరికి చెప్పాలి? దాస్ గారు, గుడ్ ఈవినింగ్. మీకు విషయం చెప్పాలి. నిన్ను పోలీసు వాళ్ళు ఉతికిన కదా. అప్పుడే విషయం అందరికీ తెలిసిపోయిందన్నమాట. మౌత్ మీడియా శాటిలైట్ కంటే స్పీడ్. అదేం కాదు, ఎవడో నాలాగుంటే నేనే వాడనుకుని పోలీసులు నన్ను తీసుకెళ్లారు. తర్వాత జరిగిన దానికి క్షమాపణ చెప్పి నన్ను వదిలిపెట్టేశారు. ఆ లేడీ సిఐ నాకు అంతా చెప్పిందిలే. సరే కానీ ఈ అపార్ట్మెంట్లో ఘోరం జరుగుతుంది తెలుసా నీకు? ఏంటది? సుందరం ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఫ్లాట్లో పెట్టాడు. నీకెలా తెలుసు? ఎవరికి కనిపించకుండా తలుపు కన్నంలోంచి నేను చూసా. అంటే ఎస్, ఆడవాళ్ళను పట్టుకోవడమే కాకుండా ఇళ్లల్లో ఎవరెవరేం చేస్తున్నారో తలుపు కన్నాల్లోంచి చూస్తున్నావన్నమాట. నీ అబ్బా. ఇది మళ్ళీ మూసుకుపోయింది. బ్యాడ్ లక్. రెండోది ఉంది కదా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎలాంటి రోజు? ఇంటిని ఇంత అందంగా తీర్చిదిద్దే ఆడది చేత్తో టీ తెచ్చి గుడ్ మార్నింగ్ చెప్పే రోజు. థ్యాంక్స్. టీ బాగుంది. అది టీ కాదు, హార్లిక్స్. హార్లిక్సా? ఆ, హార్లిక్స్ ఇంట్లో ఎక్కడుంది? అది స్టవ్ పక్కన బాటిల్లో ఉంది కదా. అది ఖాళీగా ఉంది కదా అని అందులో సబీనా పోసాను. ఆ, సబీనానా? ఆ, మీకిష్టమని చిచి సబీనా 2 స్పూన్లు ఎక్స్ట్రా వేశాను. ఆ? ఆ, ఆ! కడుపు కదిలింది. సారీ. ఏం పర్లేదు, అప్పుడప్పుడు జీవితంలో ఇలాంటివన్నీ యాక్సిడెంట్లుగా జరుగుతూనే ఉంటాయి. అమ్మా, ఏదో తెలియక చేశాను, క్షమించండి. ఇట్స్ ఆల్ రైట్, ఐ యామ్ ఓకే. ఇట్లా అయ్యో, అక్కడే కూర్చో.
చెప్పారేంటి? నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ తగ్గుతుందని. ఆ, కొంచెం దయచేసి ఫోన్ తెచ్చి పెడతావా? ఆ, హలో 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 మాట్లాడరేంటండి సార్ గురుగారు? హలో సార్ నేను సార్ హలో 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 సార్ నమస్తే, నేను రాజుని సార్. చెప్పు. అదే మ్యూజిక్ సిట్టింగ్ ఉందని చెప్పాను కదా సార్. ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు వెయిటింగ్ అండి ఇక్కడ. మర్చిపోయాను, వస్తున్నాను. ఏంటి సార్ వాయిస్ ఏదో నూతులో నుంచి వస్తున్నట్టుంది? వాట్ హ్యాపెన్? అలాగే ఉంటుంది. 3 నిమిషాల్లో 4 సార్లు వెళ్ళొచ్చాను కదా. 4 సార్లు వెళ్ళొచ్చారా? ఎక్కడికండి? వెయిట్ లిఫ్టింగ్కి. పెట్టే. రాడు ఏనాడు టానికి రాడతను. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. Good morning, సారీ, sir. కొద్దిగా ఆలస్యమైంది. నీరసంగా ఉన్నట్టున్నారు. అది ఏం లేదు, పొద్దున సంగీతం ప్రాక్టీస్ కొంచెం ఎక్కువైంది, అందుకని ఇలా అయిపోయాను. బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నారు. చాలా సార్లు. మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తే నీరసం అయిపోతారా? అలాంటిది ఏం లేదండి. పేగులు కదిలిపోయేటట్టు మరీ హై పిచ్లో ప్రాక్టీస్ చేశారేమో. డైరెక్టర్ గారు, మీరు చెప్పిన సిచ్యుయేషన్ ప్రకారం హీరోయిన్ కనపడపోయేసరికి హీరో ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్లే సాంగ్ కదా. హై పిచ్లో. అదే అదే. ఆపేశారే, బాగుంది, అలాగే పాడండి. అలానే పాడితే బయటకు వచ్చేస్తుంది. రావాలి, అలా రావడమే నాకు కావాలి. అవునండి, అలా వేదన బయటకు వస్తేనే హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోని హత్తుకుంటుంది. ప్రొసీడ్. అబ్బా, మీరు రావాలనుకుంటుంది వేరు, నాకు వస్తుందని చెప్పేది వేరు. పోనీ మీరనుకున్నదే రానివ్వండి, 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 రాని రానివ్వండి. అంటున్నారుగా. వచ్చేసింది.